హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వ్లాగ్ పెడుతున్నానండి. వ్లాగ్లో భాగంగానే ఇవాళ వచ్చేసి నేను పొద్దున్నే గడపకి పసుపు రాసేసి ఇలా బొట్లు పెట్టాను. ఆల్రెడీ ముగ్గు కూడా వేశానండి. కాకపోతే ఏమంటే ముగ్గు వేసిన వెంటనే మాకు మంచినీళ్ళు మున్సిపల్ వాటర్ వచ్చేసాయి. అందువల్ల ముగ్గు అంతా చెడిపోయేసింది. ఇప్పుడేమో వెంటనే స్నానం అయిపోయిన తర్వాత వచ్చి దేవుడికి దీపం పెట్టి పూజ చేశాను. ఆ తర్వాత ఇక్కడేమో నేను పాలు కాస్తున్నానండి. ఈ పాలు కాగిన తర్వాత పిల్లలకి పాలు, నేనేమో కాఫీ కలుపుకున్నానండి. అది కూడా నేను డైలీ కాఫీ అయితే తాగను. ఈ క్లైమేట్ కూల్గా ఉన్నందువల్ల కొద్దిగా కాఫీ తాగాలనిపించేసి ఇక్కడైతే నేను కాఫీ తాగుతున్నానండి. పాలు అయితే పిల్లలకి చాలా ఇష్టంగా తాగుతారు. మా అమ్మాయికి అయితే పాలు అంటే ఇష్టం, కానీ అబ్బాయి అయితే పాలు అయితే తాగడండి. కానీ ఈ టైంలో, ఈ కరోనా టైంలో పాలు అనేది హెల్త్కి చాలా మంచిది అని చెప్తున్నారు. అందుకని చెప్పేసి పిల్లలకి పాలు ఇస్తున్నాను. మా అబ్బాయి అయితే పాలు మాత్రం తాగడండి. ఎంత చెప్పినా వినడు పాలు తాగే విషయంలో. ఆ తర్వాత ఇక్కడేమో నేను టిఫిన్ కోసం అని చెప్పేసి బీరకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. ఇలా బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే మనము ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేయకుండా కర్రీ ప్రిపేర్ చేసినట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీలోకి, జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది అయితే దీన్ని పూరీలో కూడా తింటుంటారు. మాకైతే అలా నచ్చదండి. మా ఇంట్లో అయితే నేను మ్యాక్సిమం చపాతీనే ప్రిఫర్ చేస్తాను. పిల్లలు అయితే జొన్న రొట్టె తినరు. అందువలన నేను ఇలా బీరకాయని చేసిన ప్రతిసారి చపాతీని చేసుకుంటాను. చిన్న చిన్న పీస్లు అనేది కట్ చేసుకున్నామంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా నేను ఒకసారి ఇలా వీడియోలో చూపించాను కదండి, అలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన వెంటనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఈ బీరకాయ ముక్కల్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడేమో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను. ఈ పీసెస్కి తగినంతగా ఒక మీడియం సైజ్ టమాటా కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అందులోని మనకు కావలసినంత కారం పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కర్రీకి సరిపడినట్లుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే నేను చూడండి, ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయకుండానే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే చపాతీ చేస్తాను అన్నాను కదండి, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చపాతీ పిండిని ఇలా కలిపి పెట్టేసుకున్నాను. చూడండి, ఆల్రెడీ ఆయిల్ అనేది కర్రీలో సైడ్ అనేది వదిలేస్తుంది. అంటే ఆల్మోస్ట్ మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లు. ఇందులో వాటర్ అనేది వేసినామంటే అంత టేస్ట్ అనేది ఉండదండి. ఇట్లా ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి, మరింత టేస్ట్ వస్తుంది. ఇంక ఇక్కడేమో నేను కర్రీ అయిపోయిన వెంటనే ఒక సైడ్ చపాతీలను ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీలు కూడా చాలామంది రౌండ్గా చేస్తారండి. కాకపోతే రౌండ్గా చేసిన దానికంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో చేస్తామంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. నా వరకు అది నా అభిప్రాయము. ఇంక ఇక్కడేమో నేను మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ కోసం అని చెప్పేసి మిరియాల రసం చేస్తామని చెప్పేసి చేసుకుంటుంటే నేను మా అబ్బాయి వచ్చేసి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి తను కూడా వచ్చేసి ఇలా రోటీ దగ్గర కూర్చొని నాకు దంచేస్తున్నాడండి. మా అబ్బాయి అయితే చాలా బాగా హెల్ప్ చేస్తాడు ప్రతి ఒక్క విషయంలో. ఇంక ఇక్కడేమో రసం పెట్టేస్తున్నాను. రసం అంతా ప్రిపేర్ అయ్యింది. ఇప్పుడైతే ఇక్కడ కరెక్ట్గా బాయిల్ అయిందా లేదా అని నేనైతే చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. వంట అంతా ప్రిపేర్ అయిన తర్వాత నేను ఎప్పుడైనా సరే ఇలా టైల్స్, గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఈ కిచెన్ క్లీనింగు, స్టవ్ క్లీనింగు ఒకసారి మీకు వీడియో కూడా పెడతానండి. ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది నేను నీట్గా చూపిస్తాను ఒక వీడియో చేసేసి, ఓకేనా? ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా ఉంటుందంటే స్టవ్ అంత నీట్గా ఉంటుంది. ఎప్పటి పనిని మనం అప్పుడు క్లీన్ చేసుకున్నట్లయితే స్టవ్ అనేది డస్ట్ పట్టుకోకుండా చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఎప్పుడైనా సరే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేది అయిపోయిన తర్వాత నేనైతే స్టవ్ అనేది ఇలాగే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. వీక్లీ వన్స్ కానీ లేదంటే 15 డేస్కి ఒకసారి మొత్తం అంతా కౌంటర్ టాప్ మొత్తం నీట్గా ఇంకా క్లీన్ చేస్తానండి, ఓకేనా? ఆ తర్వాత ఏమో అక్కడ సామాన్లన్నింటినీ కడిగి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ 5 o'clock అలా అయింది. పని అంతా అయిపోయిన తర్వాత వచ్చి నేను ఇలా మొహం కడుక్కున్నాను.
ఈ విధంగా నాది ఈవినింగ్ వరకు